హాయ్ హలో వెల్కమ్ టు ది ఫస్ట్ వీడియో ఆఫ్ ది డిఫరెన్షియల్ క్యాల్కులస్. ఫస్ట్ ఏదైనా బేసిక్స్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి లెట్ స్టార్ట్ ది బేసిక్స్ ఆఫ్ ది డిఫరెన్షియల్ క్యాల్కులస్ విత్ ద టాపిక్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్. బట్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ అనే టాపిక్ని తెలుసుకోవాలంటే మనం ముందు యావరేజ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ని తెలుసుకోవాలి. సో ఈ వీడియోలో మనం యావరేజ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ని తెలుసుకుందాం. సో మనకి కనిపించే రోడ్డు మీద ఒక కారు వెళ్తుంటే కారు యొక్క యావరేజ్ స్పీడ్ తెలుసుకోవడానికి మనం ఒక ఇద్దరు అబ్జర్వర్స్ని నుంచోబెడదాం. సో ఈ ఎంటైర్ సీన్లో మనకి ఇంపార్టెంట్ అయినవి ఏంటంటే క్లాక్ టవర్, టైంని చూడడానికి, అండ్ ఇద్దరు అబ్జర్వర్, టైంని చూసేవాళ్ళు, అండ్ వాళ్ళ ముందు వెళ్ళే కారు. ఎప్పుడైతే కారు అబ్జర్వర్ 1 ముందు వెళ్తుందో అతను క్లాక్ టవర్ని చూసి టైం T1 అనేది నోట్ చేసుకుంటాడు. అలాగే ఎప్పుడైతే కారు అబ్జర్వర్ 2 ముందు వెళ్తుందో తను కూడా టైం క్లాక్ టవర్ని చూసి టైం T2 అనేది నోట్ చేసుకుంటాడు. దీంతో పాటు వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ ఎంటైర్ సీన్ని మనం పిక్టోరియల్గా ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. అబ్జర్వర్ 1 అనేవాడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నాడు, అబ్జర్వర్ 2 అనేవాడు రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నాడు. సో వీ కెన్ రిప్రజెంట్ ఇట్ యాజ్ 2 పాయింట్స్, O1 అండ్ O2. సో మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసిన డిస్టెన్స్ని పైన రిప్రజెంట్ చేస్తాం, టైం అనేది కింద రిప్రజెంట్. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై ది టైం. సో ఇది ఫార్ములా. సో దీని మీద మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Two observers, observer 1 and observer 2 are standing 10 kilometers apart on a straight road. Observer 1 notes that a car passes them at 10 a.m. while observer 2 notes that car passes them at 12 p.m. So what is the average speed of the car in kilometers per hour? సో ఇది మనం పిక్టోరియల్గా చూస్తే వాళ్ళు ఇచ్చిన డిస్టెన్స్ ఎంత అంటే 10 కిలోమీటర్స్. 10 AM-కి 12 PM-కి మధ్యన ఉన్న టైం డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2 hours వస్తుంది. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు total distance by total time is equal to 10/2, which is nothing but 5 kilometers per hour. సో మన ఆన్సర్ 5 kilometers per hour. నెక్స్ట్ వీడియోలో మనం యావరేజ్ స్పీడ్ అనేది ఇన్స్టంటేనియస్ స్పీడ్ కింద ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.